అందరికీ నమస్కారం అండి. శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియో చూసే ముందు ఒక చిన్న లైకు, కామెంటు చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకు, కామెంటు నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. రాముడు దేవుడు అయినా యుద్ధంలో అలసిపోయాడు. అప్పుడు ఒక స్తోత్రం రాముడిలో మళ్ళీ శక్తిని నింపింది. ఆ స్తోత్రమే ఆదిత్య హృదయ స్తోత్రం. ఇది కేవలం సూర్య ప్రార్థన మాత్రమే కాదు, ధర్మం, విజయం, ధైర్యానికి ఒక మూలం. ఈ ఆదిత్య హృదయ స్తోత్రం ఎందుకు అవసరమైంది అనగా, వాల్మీకి మహర్షి చెప్పిన విషయం ఇది. లంకలో రావణ యుద్ధం కొనసాగుతోంది. రావణుడు మహాబలవంతుడు. రాముడు కూడా ఎడతెరిపి లేకుండా యుద్ధం చేసి అలసిపోయాడు. మనసు మాత్రం ఇంకా ధర్మంలోనే ఉంది. కానీ రావణుడు మాయ, తంత్ర, అహంకారంతో ఇంకా బలంగా కనిపిస్తున్నాడు. ఇక్కడే ఒక సత్యం తెలుస్తుంది. ధర్మం ఉన్నా కూడా రామునికి శక్తి అవసరం అయ్యింది. అప్పుడే యుద్ధభూమిలోకి అగస్త్య మహర్షి వచ్చారు. ఆయన రాముణ్ణి చూసి ఇలా అన్నారు: నువ్వు ఓడిపోలేదు, కానీ నీలోని శక్తిని మేల్కొల్పే సూర్యతత్వం నీకు ఇప్పుడు అవసరం అని. పురాణాల ప్రకారం ఆదిత్యుడు ఎవరనగా సూర్యదేవుడు కేవలం ఒక గ్రహం కాదు. ఆయన కాలస్వరూపుడు, ప్రత్యక్ష దేవుడు, త్రిలోక సాక్షి. విష్ణు పురాణం చెబుతుంది సూర్యుడు లేకపోతే కాలం కదలదు అని. ఆదిత్య హృదయం అనగా ఇది కేవలం సూర్యుని ప్రార్థన కాదు. ఆదిత్య హృదయం అంటే సూర్యుని యొక్క మూలతత్వం. పురాణాల ప్రకారం సూర్యుడు కాలానికి అధిపతి, ధర్మానికి సాక్షి, తేజస్సుకు మూలం. అందుకే ఆయన్ను ప్రత్యక్ష దేవుడు అని అంటారు. ఆదిత్య హృదయం చెప్పినప్పుడు రాముడు శ్రద్ధగా విన్నాడు. ఆ స్తోత్రంలో సూర్యుడి సృష్టి, శక్తి, ధర్మాన్ని రక్షించే స్వభావం, అహంకారాన్ని దహించే తేజస్సు, భయాన్ని కరిగించే వెలుగు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాల్మీకి రామాయణం స్పష్టంగా చెబుతుంది, ఆదిత్య హృదయం జపించిన తరువాత రామునిలో ఒక కొత్త తేజస్సు, ధైర్యం పుట్టింది అని. ఇది మాయ కాదు, ఇది ధర్మానికి ఒక వెలుగు. రావణాసురుడు ఎందుకు ఓడిపోయాడు? రావణాసురుడు శివభక్తుడు, వేద పండితుడు, మహావీరుడు అయినా కూడా ఓడిపోయాడు. కారణం ఏమిటంటే ఒకే ఒక్కటి, అహంకారం. సూర్యతత్వం అహంకారాన్ని అస్సలు సహించదు. పురాణాల ప్రకారం సూర్యదేవుడు ధర్మం ఉన్నవారి వైపు, వినయంతో ఉన్నవారి వైపు, లోకహితాన్ని కోరిన వారి వైపు నిలుస్తారు. అందుకే సూర్యుడు రాముని వైపు నిలిచారు. ఆదిత్య హృదయం తర్వాత రాముడు రావణుడిని సంహరించాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ధర్మమైన విజయం. సూర్యుడు అంటే బయట ఉన్న దేవుడు కాదు, మనలో ఉన్న ఆత్మ వెలుగు. ఆ వెలుగును మేల్కొలిపితే భయం కరుగుతుంది, సందేహం నశిస్తుంది, విజయం దగ్గర పడుతుంది. ఆదిత్య హృదయం కేవలం శ్లోకం కాదు, ధర్మానికి ఆయుధం, ధైర్యానికి శక్తి, విజయానికి ఒక వెలుగు. రాముడిని గెలిపించిన సూర్యుడు మనలోనూ ఉన్నాడు. ఆదిత్య హృదయ స్తోత్ర మహిమ. అగస్త్యుడు చెప్పిన ఫలితాలు: శత్రుభయం తొలగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఆయుష్ వృద్ధి అవుతుంది, రోగ నివారణ జరుగుతుంది, విజయం సిద్ధిస్తుంది. ఇవి కల్పితం కాదు, రాముడి జీవితంలోనే జరిగినవి.